అలా అండి ఇప్పుడు మీరు చూస్తున్న ప్రదేశంలోనే రంగిణిలో మేరీ మాత ఫస్ట్ టైం అయితే దర్శనమిచ్చారనమాట. సో ఆ రంగిణి మాత గుర్తుగా ఇక్కడ చర్చి అయితే కట్టారు. సో ఇది చాలా ప్రసిద్ధి చెందిన స్థలం. సో ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడికి వచ్చి ప్రే చేసుకుని వెళ్తారు. ప్రజెంట్ ఇది రెనోవేషన్లో ఉంది. సో మనం ఒకసారి లోపలికి వెళ్తే చూసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఈ వేలంగిని నుంచి నాగపట్నం అనే గ్రామం ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది సుమారు. సో ఈ ప్రాంతానికి ఇక్కడ ఉన్న ఒక సుందరం అనే ఒక బాబు అక్కడ ఉన్న ఒక యజమానికి వాళ్ళ పిల్లవాడికి పాలు తీసుకెళ్తూ ఉంటాడు. సో అప్పుడు ఏం జరుగుతుందంటే దారిలో మేరీమాత కనిపించి ఆ సుందరాన్ని తన బాబుకి బాలయేసుకి పాలు అయితే అడుగుతుంది. సో అప్పుడు సుందరం అనే అబ్బాయి మేరీమాతకి పాలు అయితే ఇస్తాడు. వాటిని బాలయేసుకు తాగించి తర్వాత సుందరం ఇంకా బయలుదేరి అక్కడ నుంచి మళ్ళీ నాగపట్నానికి వెళ్తాడు. సో వెళ్ళిన తర్వాత అక్కడ ఆ బాబుకి పాలు తక్కువ తెచ్చారని ఆ యజమాని సుందరాన్ని కోప్పడితే ఉన్న విషయం చెప్తాడు. ఇక్కడైతే ఫస్ట్ టైం మీరు చూస్తున్న ప్రదేశమే ఇక్కడ ఫస్ట్ టైము తెలిసిన ప్రదేశం. సో ఇక్కడే వాళ్ళ గుర్తుగా మనకి ఇక్కడ వీళ్ళు చర్చ అయితే కట్టించారు. సో అప్పుడు ఆ యజమాని నమ్మపోయేసరికి సుందరం ఆ యజమానిని తీసుకొని మళ్ళీ ఈ ప్రదేశానికి వస్తాడు. సో వచ్చి సో ఆ తల్లిని వేడుకోగా మళ్ళీ ప్రత్యక్షం అవుతుంది. సో అప్పుడు నమ్మిన యజమాని సో ఊరందరితో చెప్పి సుందరం సామాన్య బాలుడు కాదని చెప్పి సో మరీ తల్లి దర్శనం చాలా అదృష్టం తనకి. సో ఇది అందరి భాగ్యం అని చెప్పేసి సో ఈ ప్రదేశంలో అయితే ఆ చర్చి కట్టడం అనేది మొదలుపెట్టి ఇక్కడైతే పూజలు స్టార్ట్ చేశారు. ఇది 14వ శతాబ్దంలో జరిగిందని చెప్తారు. ఇక్కడే ఎదురుగా కూడా ఒక బావి అయితే తవ్వించారు. సో బావి తవ్వించి ఆ నీళ్ళనే వాళ్ళైతే సో అందరూ భక్తి శ్రద్ధలతో ఇక్కడ నుంచి అయితే వాళ్ళ ఊర్లకి దూర ప్రాంతాల వాళ్ళు కావచ్చు దగ్గర ఉన్న వాళ్ళు కానీ అప్పటి నుంచి తీసుకెళ్తారు. సో ఇక్కడే మనకి అవైతే వాటర్ బాటిల్ పెట్టి మనకి కొవ్వొత్తులు ఇంకా అక్కడ మంచినీళ్ళు అయితే మనకి ప్రేయర్ చేసేస్తారనమాట. సో అది కూడా పక్కన చూద్దాం. సో దీని పక్కన ఇంకొక చిహ్నం కూడా కట్టారు. సో మొత్తం మేరీమాత 3 సందర్భాల్లో ఈ వేలంగిలో దర్శనం ఇచ్చిందని చెప్తారు. సో రెండో ప్రదేశం అలానే మూడో ప్రదేశం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో మనమైతే ఎవరైతే చూస్తున్నామో సో ఈ ప్రదేశమే చాలా అద్భుతమైన ప్రదేశం అనమాట. సో మనం పక్కన చూస్తే వీళ్ళైతే ఇప్పుడు ప్రజెంట్ రెనోవేషన్ జరుగుతుంది కాబట్టి ఆ బావి దగ్గరికి అయితే వెళ్ళలేము. సో ఇది వచ్చేసరికి ఒక వర్తకుడు ప్రయాణం చేస్తూ సో నీటిలో సముద్రంలో ఇబ్బంది పడుతున్నప్పుడు సో కనిపించింది. ఇది మూడోసారి. సో 2 అలానే మూడోసారి కూడా నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో వేలంగిని గురించి అలానే కొత్త ప్రదేశాల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు మన వీడియోలో అయితే అందిస్తాం. సో ఇది చూస్తున్నారు కదా చాలా చక్కగా చూపించారు. సో ఇది అవర్ లేడీ ట్యాంక్ అని చెప్పేసి అంటే మేరీమాత గుర్తుగా సో ఈ ట్యాంక్ అయితే కట్టించి సో ఇక్కడ నీళ్ళు అయితే దూరం నుంచి వాళ్ళు కూడా చాలా మంది తీసుకెళ్తారు. సరే అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో రెండోసారి ఎక్కడ దర్శనం ఇచ్చారో అక్కడ మన వీడియోలో మనం కలుద్దాం అనమాట.